హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు జొన్నలు రాగుల జావా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కొలత అయితే తీసుకుంటామో ఆ కొలతతో ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. స్టవ్ పై పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, గల్లుప్పు కొంచెం వేసుకోవాలి. ఉప్పు తినని వారు ఉంటారు కదా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఎవరికైనా మంచిదే. కొంచెం ఇది చాలు. ఈ గ్లాస్తో నేను 4 గ్లాసులు వాటర్ పోసుకున్నా. ఇందులో జొన్న పిండి ఈ గ్లాస్కు సగంకి ఎక్కువ వేస్తా, హాఫ్ కంటే ఎక్కువ. ఇది గ్లాసు, ఇందులో సగానికంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మిగతాది రాగుల పిండి. సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలో వేసుకున్నాక ఇదే గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని, కొంచెం వేడైంది, కొంచెం అయితే బాగా మసులుద్ది. మసిలేటప్పుడైనా పర్వాలేదు, ఇలా కొంచెం చాలా వేడైనాకైనా ఇది వేసుకోవచ్చు. ఇగో ఇలా మొత్తం పోసుకోవాలి. ఇది కొంచెం ఉడికేదాకా బాగా కలుపుతూ ఉండాలి. ఉండలేం కట్టదు, భయపడాల్సిన పని లేదు. ఈ వాటర్ ఈ కంటైనర్స్లో పోసుకుంటే అస్సలే ఉండలు కట్టదు. ఇలా చేసుకుంటే 2 మినిట్స్ అయింది, మరొకసారి కలుపుకోవాలి. ఇలా మరో 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఈ గటక పొడి పోసిన తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది. ఇప్పుడేం ఆడదిగా, సిమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఒక ½ అన్ అవర్ ఉడికించుకోవాలి. అప్పుడు మంచిగా గటక రెడీ అయినట్టు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు పావు గంట అయిపోయింది. ఇంకొక పావు గంట అయితే మంచిగా ఉడికినట్టు. అప్పుడు మనం తీసేసి మంచిగా చల్లారనిచ్చి మజ్జిగలో కలుపుకోవచ్చు, లేకపోతే ఏదైనా కర్రీలోనైనా తినొచ్చు. మన ఇష్టం. కాకపోతే ఎండాకాలం కాబట్టి మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిది ఈ సమ్మర్లో. అయిపోయిందండి. మొత్తం ½ అన్ అవర్ పడుతుంది. ఇది చల్లారిన తర్వాత ఇలా ఉండదు, వాటర్ కొంచెం గట్టిగా అవుతుంది. ఇది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి, చాలా మంచిది సమ్మర్లో.